కి వాస్తవంగా మమతా బెనర్జీ వీళ్ళందరూ ఉన్నారు. మమత అడిగింది కన్వీనర్ ఇచ్చారా? కాంగ్రెస్ ఎందుకు చేతిలో పెట్టుకుంది? ఒకప్పుడు బీజేపీ అట్లా వేరే వాళ్ళకి ఇచ్చి నాశనం అయింది. వాళ్ళు గేమ్ నడిపారు. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం డామినేషన్ పోగొట్టుకోదు. అది డామినేట్ చేస్తున్నప్పుడు వీళ్ళేంటి ఎలాగ ఆలోచించాలంటే సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు నేను నా సంపాదన 5,000 10,000 ఉన్న రోజున ఓ పచ్చడో ఒక కూర ఈ రేంజ్లో చేస్తాం. ఇవాళ రోజున 2 కూరలు వండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక రోజు నా రూపాయి తగ్గువైంది. ఆ రోజు నేను ఎర్ర బస్సు మీద వెళ్ళేవాడినా లేకపోతే 2 వీలరా ఆ రోజున. ఇవాళ కారు వెళ్ళగలను. ఇది అలవాటు అయ్యాక నేను దీన్ని ఇవ్వలేను అన్నాను అనుకోండి, కుటుంబంలో అసమర్థుడిగా మిగులుతా నేను. అట్లాగే ఒక వ్యక్తి ఇప్పుడు కార్యకర్త మొన్నటిదాకా అన్నా మీరు పవర్లోకి మనవాడు వచ్చేస్తున్నాడా, మన పవనాన్ని వచ్చేస్తున్నాడన్న, మన బీజేపీ వచ్చేస్తున్నాను, మనం కొట్టేద్దామన్న, చంద్రబాబుతో కలిసి జగన్ గారిని తొక్కి పడేస్తున్నామన్నా అని వీళ్ళందరూ అడిగారు. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లు వేసి పెట్టారు. ఇవాళ ఆడొచ్చి నేను నీకు ఆ రోజున ఓటు పడేసాను, నువ్వు నన్ను అట్లా అడిగావు కదా, నాకు చిన్న పెన్షన్ ఇప్పించి పెట్టు అన్నాడు. పెన్షన్ ఇప్పించి పెట్టంటే ఇతను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? జనసేన బీజేపీనో ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యే చెప్తే పెన్షన్ ఎవడిస్తాడు? ఇంతకీ కొత్త పెన్షన్